హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన రాజరాజేశ్వరి గారు కనిగర్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ భిన్నంగా ఆలోచించు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఎస్ మాస్టర్స్, చూడండి, భిన్నంగా ఆలోచించుకు కింద ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి సరైన ఆలోచన విధానాలు. ఏది ఏమైనా కానీ మనం ఆనందంగా జీవించాలి అనే దానికోసం అన్నమాట. సో నిన్న మనం దాంట్లో నుంచి ఒక 4 చాప్టర్స్ చెప్పుకున్నాం. ఈ రోజు ఇంకొక కొన్ని చాప్టర్స్ చెప్పుకుందాం మాస్టర్స్. ఎస్, ఈ రోజు వచ్చేసి ఇది 18 టాపిక్స్ తో ఉంటుంది మాస్టర్స్. ఇది నా 2 రోజులు 3 రోజులు వర్క్ షాప్ అయిపోయేది కాదు, బట్ మేడం ఇచ్చిన టైంలో నేను ఫీల్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. సో ఈ రోజు ఇంకొక 4 టాపిక్స్ చెప్పుకుందాము, 4 గాని 5 గాని. సో లక్ష్యం, విజయం, అపజయం. రెండవది ఆలోచనలు, గతం, వర్తమానం, భవిష్యత్తు, అహం, ఆత్మగౌరవం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, శాంతి, భ్రాంతి. ఈ టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. లక్ష్యం, విజయం, అపజయం, ఆలోచనలు. మూడవది గతం, వర్తమానం, భవిష్యత్తు. నాలుగవది అహం, ఆత్మగౌరవం. ఐదవది నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఈ టాపిక్స్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం. సో ఫస్ట్ది లక్ష్యం, విజయం, అపజయం. సో అందరితో పేజీ నెంబర్ 57. అందరూ అందరితో కలవాలనే నియమం ఏమీ లేదు. ఒంటరిగా అయినా ఎవరెస్ట్ ఎక్కవచ్చు, తప్పు లేదు. సో అందరూ అందరితో కలవాలనే నియమం ఏమీ లేదు. ఒంటరిగా అయినా ఎవరెస్ట్ ఎక్కవచ్చు, తప్పు లేదు. సో పత్రి సార్ ఒక్కడే కదా అండి, ఒక్క మనిషితోనే కదండి పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం స్టార్ట్ అయింది. సో ఆయన ఒక్కడిగా బయలుదేరిన తర్వాతనే ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళాడు. అందరు పోగైన తర్వాత, అందరు వచ్చిన తర్వాత అప్పుడు మనం సొసైటీ స్టార్ట్ చేద్దాము, అప్పుడు శ్వాస మీద ధ్యాస చెప్దాము, అప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుదామని సార్ అనుకోలేదే. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమున్నా ఏం లేకపోయినా ఎవరితో సంబంధమే లేదు, మనం చేయాలనుకున్న పనిని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనకి రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు వస్తారనమాట. సో అలా వెళ్తూ ఉంటే ఎంత పనైనా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది చూడండి, ధ్యానానికి ఫంక్షన్ కి పోవాలంటే వదినమ్మ రెడీ అయ్యావా, అక్క రెడీ అయ్యావా అని పక్కన నలుగురు అందరిని విచారించుకొని తోడు తీసుకొని పోతాం. అలాగే ధ్యానంలో కూడా అలవాటు అయిపోయింది జనాలకి. సో మీరు వస్తారా అని అడుగుతా ఉంటారు. చూద్దాంలే వదినా అని ఒక ఆమంటది, వెళ్దాంలే అని ఇంకొక ఆమంటది, ఇంకా టైం ఉంది కదా అని ఇంకొకరు అంటారు. మనము మన కోసము సమయం కేటాయించుకొని మన ఆనందం కోసం, మన జ్ఞానం కోసం మనం వెళ్తున్నప్పుడు ఇంకొకరి కోసం ఎందుకు వెయిట్ చేయాలి, ఇంకొకరి కోసం ఎందుకు ఎదురు చూడాలి? బస్సులు ఎదురు చూస్తాయా? ఇప్పుడు మీరు బస్సు బుక్ చేస్తారు, బస్ బుక్ చేసుకుంటే మీరు వచ్చేదాకా బస్సు ఆయన వెయిట్ చేస్తాడా? టయానికి రావాలని చెప్పి మనం టయానికి వెళ్ళమా? సో చాలా మంది మాకు ప్రకృతి విమర్శలు ఒక మాట అంటారు, 10 గంటలకి క్లాస్ అయితే 12 గంటలకల్లా షార్ప్ గా వచ్చేస్తారు మన వాళ్ళందరూ. చక్కగా వస్తారు, సో భోజనం అవుతుంది, ఆ తర్వాత భోజనం అవగానే మాకు పనులు నేను వెళ్ళిపోతారు. సో ఓకే, మంచిదే, దానికి ఏం కాదనడం లేదు. కానీ ఎంతవరకు కావాలో, ఎంతవరకు అందాలో అంతే తీసుకుంటారు మీరు. కానీ అక్కడ జ్ఞానం ఏముంది? జస్ట్ ధ్యాన ప్రసాదం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. జ్ఞానం ఏది, సాధన ఏది, ఎట్లా తెలియాలి? మళ్ళీ మేము 10 ఏళ్ల నుంచి వస్తున్నాము, 20 ఏళ్ల నుంచి వస్తున్నాము, ఏది ఉపయోగం? సో అలా ఒంటరిగా అయినా మనం ప్రయాణం చేసి, రమణ మహర్షికి 100 మంది రెడీ అయిన తర్వాత ఏమన్నా చేశారా అండి? వివేకానందకు 100 మంది రెడీ అయిన తర్వాత చేశారు? ఏ యోగి అయినా, ఏ ఋషి అయినా, ఎవరైనా చూడండి, ఆధ్యాత్మికంలో అందరూ ఒంటరి ప్రయాణంతో మొదలు పెట్టిన తర్వాతనే వాళ్ళకంటూ ఒక సంస్థ మొదలవుతుంది, ఒక ఆర్గనైజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని అందరు కూడిన తర్వాత రెడీ చేస్తానంటే ఎట్లా అవుతుంది? సో అందరూ అందరితో కలవాలని నియమం ఏమీ లేదు. ఒంటరిగా అయినా ఎవరెస్ట్ ఎక్కవచ్చు. చక్కగా మనకు పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆడపిల్లని ఒక్కదాన్ని ఒంటరిగా పంపిస్తారే, ఉద్యోగం వచ్చింది చదువుకోవడానికి అయితే అమెరికాకు ఒంటరిగా పంపిస్తారే, మరి ధ్యానానికి, ఆధ్యాత్మికానికి మాత్రం ఎందుకు పంపరండి? ఎందుకంటే మీకే నమ్మకం లేదు, వెళ్తే వీళ్ళు ఏడ సన్యాసుల్లో కలిసిపోతారేమో, సన్యాసులు అయిపోతారేమో అన్న భయం. మంచి ఆలోచన చేస్తే మంచిగానే ఉంటది. ఏమైనా పత్రిసారి సన్యాసులు అవ్వమని చెప్పాడా? సంసారంలోనే నిర్వాణం ఉంది, ఆనందంగా పెళ్లి చేసుకొని బతకండి అని చెప్తున్నాడు కదా సారు.
సో చాలా మంది ధ్యానానికి పోవాలి అంటే 100 రకాల కండిషన్లు పెడతారు, 100 రకాల రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఆ ఎక్కడ లేని కారణాలన్నీ బయలుదేరతాయి ధ్యానానికి అనేసరికి. అదే ఫంక్షన్లకో సారీ షాపింగ్లకో లేకపోతే ఇంకేదో ఎంజాయ్ చేద్దామని చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చేంత హుషారంతా వస్తుంది, ఎక్కడ లేని హాలిడేస్ అన్ని బయటకు వస్తాయి. పెళ్లి ఉంది, ఏది ఏమైనా కానబ్బా మా అక్క కూతురు పెళ్లి ఉంది నేను వెళ్ళాలంతే అని ఫైట్ చేసైనా వెళ్తాం. కానీ ధ్యానానికి వచ్చేసరికి అది రాదు. ఎందుకు? అది మన కోసం కాదులే, ఎవడో బాగుపడితే మనం చూద్దాం, మనం ఎందుకు బాగుపడ్డాం, మనకెందుకు ఈ బాగు. ఇదంతా నేను చెప్పేది నా గురించి అండి, మీ గురించి కాదు. నా గురించి నేను గతంలో అయిందంతా ఇక్కడ ఇవాళ నేను పంచుకుంటున్నా. సో ఇక్కడ ఎవరి గురించి ఏమీ చెప్పరు, నా అనుభవాన్ని పంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను నేను. సో అలా ఫైట్ చేసైనా పెళ్లిళ్ళకి వెళ్ళే వాళ్ళం. అదే ధ్యానం అనేసరికి మా అమ్మ వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి ధ్యానాన్ని పిలుస్తుంటే నీ ధ్యానం గిన నాకు సంబంధమే లేదు, వాడికి పోయి కూర్చొని హ్యాపీగా నిద్రపోతుంటారు లేకపోతే తోలుతుంటారు, మీరు చేసే పని అదే, ధ్యానం లేదు గీనం లేదని మా అమ్మని ఎన్ని సంవత్సరాలు నెట్టికేసా. కానీ నా దాకా వచ్చేసరికి నాకు అర్థమైంది దాని పవర్ ఏంటో. సో అందుకే చెప్తున్నా మాస్టర్స్, ఎన్ని పోగొట్టుకున్న ధ్యానాన్ని పోగొట్టుకోవద్దు. ధ్యానానికి సమయం ఖచ్చితంగా కేటాయించాలి, అది మన యొక్క ధర్మం. ఆత్మ ధర్మాన్ని ఎప్పుడైతే మనం నిర్వహిస్తామో మన ధర్మాన్ని నేచర్ ఖచ్చితంగా నిర్వహిస్తుంది మాస్టర్స్. అలా కాకుండా మన ఆలోచనలకి, మన కోరికలకి, మన వాటికి ఆనందంగా టైం కేటాయిస్తాము, తీరా ధ్యానానికి వచ్చేసరికి టైం ఉండదు, ఇక పుణ్యం లేదు ఏమీ లేదు. మనం ఎంత చేస్తే అంతే కదండి, పిండి కొద్ది రొట్టె. అందుకే కదా పత్రి సార్ అన్నది, చిన్న చిన్న తప్పులు చేస్తే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద తప్పులు చేస్తే పెద్ద పెద్ద రోగాలు. సో ఈ చిన్న చిన్నవి ఏంటివి, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఇవన్నీ చిన్న చిన్నవి. పెద్ద పెద్దవి అంటే క్యాన్సరు అట్లాంటివి. సో మనం ధ్యానానికి సమయాన్ని కేటాయించుకొని మనం ధ్యానం చేస్తే ఆ చిన్నవి లేవు పెద్దవి లేవు, ఆనందంగా ఉండొచ్చు కదా ఏమీ లేకుండా ఆరోగ్యంగా. సో అది మాస్టర్స్, ధ్యానానికి పోవాలి అంటే, ధ్యానం చేయాలి అంటే ఎవరికి సంబంధమే లేదు భయ్. మనం వెళ్ళామా, మన కోసం మనం సమయం కేటాయించుకున్నామా, ఆనందంగా ధ్యానం చేసామా, శక్తిని సంపాదించుకున్నామా, ఆనందంగా ఇంటికి వచ్చి ఆ శక్తితో మనం పనిచేసామా, గది. సో అలా ఎంతో వర్క్ చేయొచ్చు మాస్టర్స్. సో వీడియోలు అందరూ ఆఫ్ చేశారు, మళ్ళీ నేను చాలా స్ట్రిక్ట్ స్టూడెంట్ అన్నమాట. మీరు ఆఫ్ చేసినా నేను మళ్ళీ గుర్తు చేసి ఆన్ చేయించుకుంటా, వదిలేదే లేదు, వదల. నెక్స్ట్ 78 పేజీ నెంబర్. టాపిక్ వచ్చి ఆలోచనల్లో. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి. దీని కింద నేను చదువుతాను. సమస్యలు వచ్చినప్పుడు వాటి సమాధానం కోసం, బయటపడడం కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. అలా ఆలోచిస్తూనే ఉండడం వల్ల ఏదో ఒక సమాధానం దొరక్కపోదా అని, కానీ అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల సమాధానం దొరకడం పక్కన పెడితే మనం మరింత అలసిపోయి, విసిగిపోయి, ఇంకా ఎక్కువ శక్తిహీనంగా తయారవుతూ ఉంటాం. అసలు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనం అవసరానికి మించి ఎక్కువ ఆలోచించి తెలియకుండానే చిన్న సమస్యను, లేని సమస్యను పెంచి పోషిస్తూ ఉన్నాం. అవసరానికి మించి ఆలోచించడం మానేస్తే అది ఒక ఊహాజనిత సమస్యలు, ఏ సమాధానం లేకున్నా, ఏ పరిష్కారం లేకున్నా వాటికవే కొంతకాలానికి మాయం అవటం మనం గమనించగలుగుతాం. కాబట్టి సమస్యలు వచ్చినా వెంటనే బెంబేలెత్తిపోకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి. అట్లెట్లా కుదురుతుంది మేడం? బుర్ర అన్నాక, మనసు అన్నాక, మనిషి అన్నాక ఆలోచించడం మానేస్తారా? ఆలోచించడం అవుతుందా? ఆలోచన అసలు పక్కన ఎట్లా పెడతాం మేడం మనం? ఎట్లా అవుతుంది? ఆలోచనలు పక్కన పెట్టేస్తే పని ఎట్లా అవుతుంది అని నాకు కూడా ఒకప్పుడు వచ్చిన డౌట్ అనమాట. వీళ్ళకేం బోల్డ్ చెప్తారులే, వినే వాళ్ళు ఉంటే ఎన్నేం చెప్తారు అని. ఈ పుస్తకం చదివేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఆయనకి ఆలోచనలే లేవేమో, ఆయనంత ప్రశాంతంగా ఉన్నాడేమో. ఎవరైనా? ప్రకృతి ఉమామహేష్ గారు. ఆయనకేమి ఎంతో ఉంటది జ్ఞానము, ఆయనకి ఏం టెన్షన్లు ఉంటాయి, ఈయనకేం పోయిందిలే, బోల్డ్ అని రాస్తాడు, నా కష్టాలు ఎవడికి చెప్పుకోవాలి, నా బాధలు ఎవడికి చెప్పుకోవాలని కొట్టుకునేదాన్ని తెగ. తర్వాత బుక్కుని తీసి చదివి ఎంత చదివే కొద్దీ అంత ఆ పుస్తకంలో నుంచి ప్రతిరోజు ఏదో ఒక జ్ఞానం మొదలవుతూనే ఉంది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఇక్కడ ఒకటే చెప్పాడు, ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి అని.
సో ఏంటి ఎక్కువగా ఆలోచించడం అంటే నేను దేని గురించి బాగా ఆలోచన చేసి ఫోకస్ పెడుతున్నాను అని ఫస్ట్ గమనించుకున్నా. ఎప్పుడైతే ఆ ఆలోచనలో గమనం వచ్చిందో, ఎరుక వచ్చిందో, ఇక ఆ ఆలోచనని తెలుసుకున్న తర్వాత అదే ఆలోచనకి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టా. ఓకే, ఇప్పుడు ఆలోచన వచ్చింది. సపోజ్ నేను ధ్యానం వెళ్ళి ధ్యానం ప్రోగ్రామ్ చేస్తాను, ఇట్లా అద్భుతంగా బాగుంటుందండి, నేను లోక కళ్యాణం చేస్తున్నాను, ఒక పుణ్యకార్యం చేస్తున్నాను, కాబట్టి మనకి చాలా పుణ్యం వస్తుంది, చాలా అద్భుతాలు జరుగుతాయి, అది ఇది అని చెప్పి మా ఆయన చెప్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అన్నాడు. అది నాకు తెలుసు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం శక్తి అంటే ఏంటి, ధ్యానం కోసం ఏం చేశాము, ఇవన్నీ ఏంటి అన్నది నాకు తెలుసు. కానీ ఆయన తెలియదు కదా. సో తెలియని అన్నప్పుడు ఆయన ఏం చెప్పినా రైటే ఆయన దృష్టిలో. కానీ తెలిసిన దానికి నాకు అది కన్ఫ్యూజన్ గా ఉందన్నమాట. అదేంటి ధ్యానం చేస్తే ఎంతో బాగుంది కదా, సో అలాగే ఈ తెలిసిన జ్ఞానాన్ని పంచడం ద్వారా ఇంకా బాగుంటుంది కదా అన్న క్లారిటీ నాకుంది. కానీ దాని మీద అవగాహన మా వారికి లేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, మా వారిని దూషించాలా, వదిలేయాలా, ఏం చేయాలి, ఏంటి అని పరిష్కరించుకుంటే సో ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. ఆయన ఏం చెప్పాడు, ఏమొద్దు నోరు మూసుకొని కూర్చో అన్నారు, బానే ఉంది. కానీ దాని నుంచి ఇంకా ఈయన నన్ను ఇంట్లో నుంచి పంపడేమో, ధ్యానానికి పంపడేమో, సో నేను ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒకటే ఆలోచించేదాన్ని. కొన్ని రోజులు అది అలాగే సాగింది. అసలు పోవడానికి కూడా ధైర్యం చేసేదాన్ని కాదు. ఏంటి ఇది ఇంత నేర్చుకొని నేను ఇవాళ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా నేను ఒక మనిషికి కూడా చెప్పలేకపోతున్నానంటే అసలు నేను ఏ స్థితిలో ఉన్నానన్నది నాకు ఒక నిమిషం అర్థమైన తర్వాత నేను ఇంక అప్పుడు ధైర్యం చేసి నేను వెళ్ళేదే, ధ్యానం చేయడానికి వెళ్ళేదే, నేను వెళ్ళి జ్ఞానం పంచేదే, మీరు ఏం చేస్తారో చెయ్యరో అవన్నీ ఏం మాట్లాడలా, నేను వెళ్తాను, ఆనందంగా వెళ్ళొస్తాను, మీరు ఎలాంటి సౌకర్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆనందంగా క్లాస్ వెళ్ళి చెప్పుకొని వస్తానని అట్లా ఒక 4-5 సార్లు మెల్లగా అడుగులేయడం మొదలు పెట్టా. ఆ తర్వాత మొత్తానికి మా వారు ఎందుకు వచ్చిన గోళ్ళ దీంతో దాని సావేద జావనీలను వదిలిపడేశాడు నిజంగా. సో ఎప్పుడైతే ఒకటే ఆలోచన మీద ఫోకస్ పెట్టకుండా సో ధ్యానం అనేటువంటి ఆలోచన, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, సో పిరమిడ్ ప్రచారం ఇవి చెయ్యాలి అని డిసైడ్ అయ్యిన్నో ఆటోమేటిక్ గా ప్రకృతి దానికి తగిన వాతావరణాన్ని కల్పించింది. ఒక 2 months బ్యాక్ నాకు హెల్త్ బాగాలేక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెరికోస్ పెయిన్స్ వస్తే. ఆయన చూసి షాక్ అయ్యారనమాట, అసలు ఎలా తగ్గాయమ్మా నీకు ఏంటి అని. నేను చెప్పాను, ఇట్లా ధ్యానం చేశాను సార్, గంటలు 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 కూర్చొని. సో అప్పుడు ధ్యానం చేయడం ద్వారా ఇదంతా జరిగింది నాకు అని చెప్పి నేను ఆ డాక్టర్ గారికి చెప్తే ఆయన కూడా ఎలా చేయాలమ్మా అని చెప్పి అడిగి ఆ రోజు ధ్యానం చేయించుకున్నారు. మరి ఇవాళ బెనిఫిట్ అయిందా లేదా? సో ఏదైనా మనం దేని మీద ఫోకస్ పెడుతున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము, ఆ ఆలోచనకి మళ్ళీ తిరిగి ఎలాంటి ఎనర్జీ యాడ్ అవుతుంది, సో ఇవన్నీ మనం ఖచ్చితంగా గమనించుకోవాలి మాస్టర్స్. వీటినే పత్రిసారి ఎరుకతో ఉండి గమనించుకోండి అని చెప్తున్నారు. సో వాటన్నింటిని మనం గమనించగలిగితే అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని మనం ఆనందంగా తీసుకోవచ్చు మాస్టర్స్. నెక్స్ట్ ఇంకొక చూస్తాను, ఇంకొక కొటేషన్. నెక్స్ట్ టాపిక్ గతం, వర్తమానం, భవిష్యత్తు. ఎంత అనుకున్నా ఇంకోటి ఏదో జరుగుతుంది అంటే అది మనం అనుకున్న దానికంటే మంచిది అని కొంతకాలం వేచి ఉంటే అర్థమవుతుంది. ఎంత అనుకున్నా ఇంకోటి ఏదో జరుగుతుంది అంటే అది మనం అనుకున్న దానికంటే మంచిది అని కొంతకాలం వేచి ఉంటే అర్థమవుతుంది. సో చూడండి మాస్టర్స్, ఇక్కడ ఎంత అనుకున్నా ఇంకోటి ఏదో జరుగుతుంది అంటే అది మనం అనుకున్న దానికంటే మంచిది అని కొంతకాలం వేచి ఉంటే అర్థమవుతుంది. సో చాలా మంది, నేనేనండి ధ్యానం గురించి పోకూడదు, నిన్ననే చెప్పాను అనమాట. పత్రి సారు ధ్యానంతో నాకు ఏ సంబంధం లేకపోయినా ఫస్ట్ ఎప్పుడో పోయి ఒక్కసారి ఒక క్లాస్ విన్నా, బాగా చెప్తారు. మధ్యలో ఎవ్వరో ఒకరు ఏదో ఒక డౌట్ తోటి కెలుకుతారు సార్ని బాగా. ఇక వేసుకుంటాడు చూడు సారు, ఇక బూతులే, ఇంకా 5 మాటలు ఉండవు, ఇక కొట్టడాలు ఒకటే తక్కువ ఉంటది. ఇంక అప్పుడు అనుకున్నా సస్తే ఈయన క్లాస్కి రాకూడదురా భయ్, అసలు ఏంది అంత బాగా క్లాస్ చెప్పాడు అలా తిడుతున్నాడు ఏంటి, ఇంకోసారి ఈయన జన్మలైన మొహం చూడకూడదు, సో ఈయన క్లాస్ వచ్చేదే లేదు. సో అని అలా డిసైడ్ అయ్యి వెళ్తానా, వెళ్ళిన తర్వాత ఇక అయిపోతుంది, మళ్ళా ఎప్పుడుకో సార్ వస్తాడని తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థమే కాదు అసలు. సో ఆటోమేటిక్ గా సార్ వస్తున్నాడు అనగానే ఏదో పరిచయం ఉన్న దానిలాగా ఏదో పెద్ద తెలిసిన ముంతలాగా పరిగెత్తదని మళ్ళీ వెళ్తా, మళ్ళీ బాగా చెప్తాడు, మళ్ళీ ఎవరొకరు గెలుగుతారు, తిడతారు. అట్లా 3-4 సార్లు చూసా, ఎక్కువ సార్లు చూడలేదు.
3-4 టైమ్స్ చూసా. సరే ఏందబ్బా అని అనిపించేది. ఆ తర్వాత చచ్చినట్టు నాకు వేరే దారి లేదు ధ్యానం అనేది. అందుకే ఈయన పట్టుకున్నాను. ఈయన వచ్చినప్పుడల్లా నా క్లాసులు పరిగెత్తదాన్నేమో. సో చిట్ట చివరికి పత్రిసార్ దగ్గరికి నేను రావాలని ఉందేమో అని. అందుకే ఎంత అనుకున్నా ఇంకేదో జరుగుతుంది అంటే అంతా మన మంచికే. మా ఉమామేశ్వర్ ఒక మాట చెప్తారు మాకు, జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా మంచిది. ఆ ఇంకా మంచిదిలో ఏదో ఉంటదన్నమాట. సో ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు సో గతంలో ఇది జరిగింది కదా, అరే దాని వల్లే కదా ఈ రోజు ఇంత మంచి భవిష్యత్తు వచ్చింది అనిపిస్తది. సో చాలా మందికి మరి ధ్యానానికి రాకముందు ఎన్నో రకాల హెల్త్ సమస్యలు ఉన్నాయి. మరి ధ్యానంలోకి వచ్చాక అన్ని క్యూర్ అయ్యాయా లేదా, మరి మంచి జరిగిందా లేదా? సో అలా మనం ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అంటే అక్కడ మనకేదో మంచి రాసి పెట్టింది, లేదా మనకేదో మంచి జరుగుతుందని మనం పాజిటివ్ గా థింక్ చేయాలి. సో ఆ ఆలోచనని మనం పాజిటివ్ గా ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్ గా ఆలోచనకి వెళ్ళిపోయి అది ఒకవేళ అది నెగిటివ్ గా ఉండాలి అనుకున్నా కూడా పాజిటివ్ క్రియేట్ చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ ని ఖచ్చితంగా. ఎందుకంటే ఓకే అబ్బా ఈ నిమిషానికి ఇలా జరిగిందా, కానీ ఏది జరిగినా అంతా నా మంచికే. సో నేను ఇప్పుడు దాదాపు రీసెంట్ గా కూడా లాస్ట్ ఒక 1 year బ్యాక్, 1 year అయింది, దాదాపు 5 యాక్సిడెంట్లు అయినాయి. ఒక్కసారి కూడా నేను ఓడికి చెప్పలేదు ఇంతవరకు ఇంట్లో. ఏం అవసరం ఉంది, బతికే ఉన్నాం కదా, బతికి లేకపోతే సరే తర్వాత విషయం, బతికేము కదా, బయటపడ్డాం కదా, ఇప్పుడు అది చెప్పి ఉద్ధరించాలా? అయ్యో నేను ధ్యానంలోకి వచ్చాను, నాకు యాక్సిడెంట్ అయింది అయినా కూడా నేను బయటపడ్డానని ఇప్పుడు ఇంట్లో అలా చెప్పాను అనుకో, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటారు. నువ్వు బయటికి పోబట్టే కదా ఈ తలకాయ నొప్పులన్నీ వచ్చింది, ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు అని ఇంట్లో వాళ్ళ ప్లే బ్యాక్ సాంగ్ వేస్తారు. నాకు అవసరం అవన్నీ? సో బతికాము మంచిదే కదా, జరిగింది కర్మ పోయింది కదా, సో దాన్ని థింక్ చేయాలి, వెంటనే పాజిటివ్ గా థింక్ చేయాలి. అయ్యో ధ్యానం క్లాస్ చెప్దామని బయటకు వస్తే ఇదేంద్రా రామా ఇట్లా అయింది, శకునం మంచిది కాదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పాత రోజుల్లో పాత చింతకాయ పచ్చళ్ళు మన బామ్మలు అమ్మమ్మలు అందరు చెప్పేది ఇదే అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ అమ్మమ్మల నుంచి నేర్చుకున్నది అదే, వాళ్ళు ఏం నేర్చుకున్నారో అదే మనకి చెప్తారు. కానీ పత్రి గారు ఆల్రెడీ PH లెవెల్లో మనకి సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోయారు. అరే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవరా బై, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఎవడో వచ్చి నీ కర్మను సృష్టించి ఏమి ఇవ్వడిక్కడ, నువ్వు చేసిన కర్మలే నీకు ఫలితంగా వస్తాయి. సో దానిని నువ్వే పోగొట్టుకోవాలి, నువ్వే హీల్ చేసుకోవాలి, నువ్వు మంచి పనులు లేదా సేవ చేయడం ద్వారా నువ్వు కర్మను హీల్ చేసుకోగలుగుతావు అని క్లియర్ గా చెప్పేశాడు ఆయన. అంతేగాని ఒక 20,000 పెడితే మంచి యాగం చేస్తే కర్మలు పోతాయి, ఒక 25,000 పెడితే మేము జాతకాలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏ కథలో నడవండి. ఏ మొహమాటం ఏం లేదు, నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చెప్పాడేస్తున్నా. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పాటిస్తామో ఖచ్చితంగా మన కర్మని మనమే హీల్ చేసుకోవాలి, మన కర్మల్ని మనమే తొలగించుకోవాలి, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోవాలి. అంతేగాని ఎవ్వరు వచ్చి ఏం చేసేది లేదు. కానీ ఎవరైనా ఏదైనా దారి చూపించగలుగుతారు. ఇప్పుడు పత్రి గారు మీ కర్మల్ని మీరే హీల్ చేసుకోండి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి అని మీకు ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం ద్వారా ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్పేశాడు కదా, అది మాత్రం నేను చెప్పగలుగుతా. అంతేగాని దానికి ప్రూఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సార్ నేను హీల్ చేస్తానని ఏమన్నా చెప్పిండా, మీ అందరిని నేను బాగుపరుస్తానని ఏమన్నా చెప్పిండా, మీ అందరికీ ఆరోగ్యం ఇదవ్వాలని చెప్పి ఏమన్నా చెప్పిండా? ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన ఓకే శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం చేస్తే అన్ని సర్వరోగాలు మాయమవుతాయి, అన్ని సర్వరోగాలు వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఆయన చేశాడు, ఆయన చూసుకున్నాడు, ఓకే దాన్ని పంచాడు. అలా కాకుండా మనము జాతకాలకో లేకపోతే ఇంకోటో విపరీతంగా హాస్పిటల్కి అయితే డబ్బులు బాగా పెడతాం, జాతకాలకి బాగా పెడతాం, హోమాలు యాగాలు యజ్ఞాలని బాగా పెడతాం. కానీ ఆ పెట్టే ఖర్చుకు వచ్చే సమయాన్ని మన మీద మన కోసం ఒక 10 నిమిషాలు 1 గంట సమయం కేటాయించుకుంటే ఎంత డబ్బు మిగులుతుంది, ఎంత ఆనందం వస్తుంది, ఎంత శక్తి వస్తుంది, అన్ని బెనిఫిట్స్ మనకే కదా. అట్లా లేదు, సమయం పోయినా పర్లేదు డబ్బులు పోయినా పర్లేదు, హాస్పిటల్కి పోవాలి డబ్బులు పెట్టాలి, డాక్టర్ చెప్పిందే కరెక్ట్. పోనీ అది కూడా చేస్తామంటే గట్టిగా నెల చేసేసరికి 2 నెలలకు మళ్ళీ బోరు కొడుతుంది, చెయ్యం మళ్ళీ అబ్బా ఎవడు మింగుతాడు అబ్బా ఈ మందులు, రోజు మందులు మింగాలా అని. ఇవన్నీ నేను పడ్డా మాస్టర్స్, ఇవన్నీ పడే చెప్తున్నా. నేను అంత చిరాకు వచ్చేది నాకు, రోజుకు 6,000 నుంచి 7,000 రూపాయలు మెడిసిన్లు మింగేదాన్ని నేను. ఈ రోజుకు కనీసం ఒక జ్వరం వస్తే అట్లా టాబ్లెట్ కూడా వేయడం బంద్ చేశా.
సో అలా ఆ రోజు నాకు క్లాస్ చెప్పేసి వస్తూ ఉంటే ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ యాక్సిడెంట్ అవుతుంది, మామూలు యాక్సిడెంట్ కాదు. కొట్టేసింది లారీ, కొట్టేస్తే డ్రైవర్ కి ఆ అద్దం పగిలేసి ఆ అద్దాలన్నీ కొంచెం మొహానికి కాళ్ళకి అన్ని గుచ్చుకుపోయినాయి, అట్లా తగిలింది. సో ఇంకొక 6 ఉన్నారు ఆయన కాక దాంట్లో. నేను కనీసం అట్టనే కూర్చొని ఉన్నా వ్యాన్ లో, ఉన్నదాన్ని ఉన్నట్టు అట్టనే కదలకుండా ఉన్నా. కనీసం నా సెల్ ఫోన్ అట్ట కింద పడింది తప్ప కనీసం అట్ట గీక్కున్నది కూడా లేదు నాకు. మరి ఎందుకు? సో అక్కడ మనం ఆల్రెడీ ధ్యానం అనేటువంటి ఒక మంచి పని చేసి వచ్చాం మనం. సో మనల్ని నేచర్ కాపాడదా? అమ్మో బయటికి వెళ్తే సిటీలలో ఇప్పుడు ఆడవాళ్ళని ఏమేమో చేసేస్తున్నారు, ఏ దొంగతనాలు చేస్తారో ఇంకేమో చేస్తారో, ఆడది ఒక్కటి వెళ్ళకూడదు, అల్లా ఇలా అది ఇది ఓ అని మొత్తేసుకుంటాం. సో నువ్వు దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనుకో, నీ దగ్గరికి అదే వస్తుంది. సో చాలా మంది ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేసి వెళ్ళేటప్పుడు మంచిగా తాళాలు వేసుకుని వెళ్ళిపోవచ్చుగా. నేనైతే మా వారు స్కూల్కి వెళ్ళిపోతారు, ఒక్కోసారి ధ్యానం క్లాసులు చెప్పడానికి లోకల్లో, ఒకసారి తాళం కూడా వేయకుండా పోయిన రోజులు చాలా ఉన్నాయి. ఆ టైంలో మా ఇంట్లో క్యాష్ కూడా ఉంది, ఏం లేదు, ఆనందం ఉంది. సో నేను తాళం వేసుకొని వెళ్ళేటప్పుడు అమ్మో ఇంట్లో క్యాష్ ఉందే, ఎవరైనా వచ్చి తీసుకుపోతారేమో, బంగారం ఉంది దాంట్లో ఏమైనా చేయి పెడతారేమో, ఏమైనా ఎత్తుకుపోతారేమో తీసుకుపోతారు. ఇంకా దానికి ఒకటే రిపీట్ 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 మాట్లాడి శక్తిని యాడ్ చేస్తే అటు పోయే దొంగ, పోని క్రియేట్ లేని దొంగ కూడా క్రియేట్ చేసుకుని అటు పోయే దొంగ ఇటు వచ్చిపోతాడు పక్కా, డౌటే లేదు. నువ్వు ఆలోచన దానికే ఇచ్చే శక్తిని అంతా దానికే ఇచ్చావు. సో అలా అంతా పోయిన తర్వాత లబ్బో దిబ్బో అని కొట్టుకుంటావు. అసలు ఎవరిని సృష్టించాడు? ఎవరి మాటకి ఎవరు సృష్టి కల్పన అయిందాడు? దొంగ తప్పేముంది? నువ్వు ఆల్రెడీ ఆకర్షించావు దొంగని. అమ్మో దొంగలు వస్తారేమో, ఇంట్లో క్యాష్ ఉంది, ఇంట్లో ఉంది. ఎవరి వాస్తవానికి ఎవరు సృష్టికర్త ఇక్కడ? సో అలా మనము మనకు ఒక ఏది జరిగినా మన మంచికే అనుకోగలిగితే చాలా 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 అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. సో అలా యాక్సిడెంట్ అయ్యి నేను, సో ఆ రోజు నాకు డబ్బులు పెట్టే పరిస్థితి కూడా లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందాం అని చెప్పి ఒక బస్సు వెళ్తూ ఉంటే దాన్ని చేసి మరీ ఎక్కిన. సరే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుందామని లోపలికి ఓపీ తీసుకొని ఎంటర్ అయ్యే లోపే ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ అడిగొచ్చిండ్రు. ఎందుకంటే అప్పటికే యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే మెలకువలో ఉన్నా. ఈ గీలీసులు అందరు చూసారనుకో, ఏమైందమ్మా ఏందమ్మా నన్ను క్వశ్చన్లు చేసి అంతా ఆరాధిస్తారు. సో ఈ తలకాయ నొప్పి నాకు వద్దురాబాయ్ అని చెప్పి నేను ఆ బస్సు క్యాచ్ చేసి బయలుదేరి వచ్చేసిన. ఈలోపే వీళ్ళు అంబులెన్స్ లో వచ్చేసారు. ఒకవేళ పొరపాటున నన్ను వీళ్ళు ఇక్కడ చూసారనుకో, అదిగో ఆ మేడం ఒక్కటే ఆ వ్యాన్ లో ఉంది, సేఫ్ గా బయటపడిందని అంటే, ఇది కాస్త పేపర్ లో పడిందనుకో నా ఇంట్లో పరిస్థితి ఏంది, నాకు నువ్వు క్లాసుకు పోబట్టే కదా ఇదంతా జరిగింది అని చెప్పి ఎక్కడ తిడతారో అని. సో దేనికి సంబంధం లేకుండా మళ్ళీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొని ఇంటికి వచ్చి ఒక చున్నీ, అంటే కొద్దిగా కాలు ఒత్తుకుపోయింది అంతే, అంతకన్నా ఏం కాలేదు. సో చున్నీ కట్టుకొని కాసేపు బాధపడ్డా. ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే వాసిపోతాయి డబ్బులు, అంత సినిమా లేదు. సో కాబట్టి ఆ నిమిషానికి మరి మాస్టర్స్ ఎట్లా హెల్ప్ చేస్తారో నాకైతే తెలియదు. సడన్ గా నా అకౌంట్ లోకి 4,000 డబ్బులు వచ్చినాయి. సో ఎవరిని అడిగింది కూడా లేదు, అకౌంట్ లో డబ్బులు పడిపోయినాయి అట్లా. సో ఆ 4,000 తీసుకొని పోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అన్ని స్కాన్లు చేయించుకుంటే, సో ఆయన ఒకటే అన్నారు, అమ్మా మేము చాలా మందికి డాక్టర్లము లావు ఉంటే తగ్గండి అని చెప్తాము. సో ఈ రోజు మీరు మీ బాడీ లావు ఉన్నదనే కూడా ఆలోచించకుండా, ఆ లావు అంటే నాకు కండ ఎక్కువ అనమాట. సో దాని వల్లనే నీకు అంత డెడ్ ఎండ్ యాక్సిడెంట్ లో కూడా ఏమీ కాకుండా నువ్వు బయటపడ్డావు. కాబట్టి మీ శరీరాన్ని మీరు ప్రేమించండి అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి నేను నా శరీరాన్ని ప్రేమించాను. అప్పటి వరకు నేను లావున్నానని ఒకటే నన్ను నేను దూషించుకునేదాన్ని. సో అలా ఇప్పుడు ఆడేమైంది, ఇప్పుడు ఆడే నిలబడి ఉన్నాను అనుకో, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అంతటితో నా ధ్యాన కార్యక్రమం హోగా అయిపోయింది, ఆ రోజుతో క్లోజ్ అయిపోయేది. కానీ అలా కాకుండా నేను దాన్ని దాటుకొని అలా వచ్చాను అంటే ఇవాళ నా మంచిగా జరిగిందా లేదా అది? సో అలా తీసుకోవాలి, మనం ఏది జరిగినా అంతా మన మంచికని ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి మాస్టర్స్. నెక్స్ట్ అహం ఆత్మ గౌరవం. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకొక టాపిక్ నుంచి మనం కొటేషన్ తీసుకుందాం. ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని ఏడుస్తూ కూర్చోవడం కంటే మనపై మన గౌరవం పెంచే పనిలో ఉంటే ఎంతో హాయిగా ఉంటుందో చెప్పనలవి కాదు. ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని ఏడుస్తూ కూర్చోవడం కంటే మనపై మన గౌరవం పెంచే పనిలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పనలవి కాదు.
సో ఇప్పుడు మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాం మాస్టర్స్, ఆ ప్రోగ్రామ్ లో ఎవరో వచ్చి మనల్ని సన్మానించాలి, గౌరవించాలి, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి. ఎట్లా అంటే నిన్న నేను చెప్పాను అనుకుంటా. సో మనం కష్టపడి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయాన్ని ఖర్చు పెట్టుకొని అన్ని విధాలుగా మనం ఒక మంచి చీర కొనుక్కొని, సపోజ్ మన ఇంట్లో వాళ్ళ పెళ్లికి మంచి చీర కొనుక్కొని అన్ని రెడీ చేసుకొని అందంగా హ్యాపీగా రెడీ వెళ్తాం. సో ఆడ మాట్లాడుతున్న డిస్కషన్ లో నీ నగ ఎక్కడ కొన్నావు చాలా బాగుంది, ఈ చీర ఎక్కడ కొన్నావు చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ పొరపాటున వాళ్ళ దగ్గరికి రాలేదనుకో, ఇంకేదో టైం అయిపోయిందని వీళ్ళందరి గురించి మాట్లాడిండ్రు, నా చీర గురించి చెప్పలేదు, నా నగల గురించి చెప్పలేదని మనకి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో వీళ్ళు నాది ఏమి చూడట్లేదు, నాది ఏమి చెప్పట్లేదు, కాబట్టి నాది ఏమి బాగాలేదు, నేను కరెక్ట్ కాదు, ఇక రకరకాల ఆలోచనలు బయలుదేరి వస్తాయి మనకి. సో మనం కష్టపడి మనం కొనుక్కొని మనం అక్కడికి వచ్చింది పెళ్లిని ఎంజాయ్ చేయడానికా, మనది బాగుంది బాగాలేదని చెప్పడానికా? సో మనం దేనికైతే మన మీద మనమే గౌరవం లేక మనల్ని మనమే తగ్గించుకొని, చాలా మంది చూడండి చేసిన తప్పుని ఒప్పుకోలేక తను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. చాలా మంది గమనించండి, పొరపాటు ఏదో జరిగి ఉంటది, ఓకే పొరపాటు అయిపోయిందండి క్షమించండి అంటే ఒక మాట తప్పొద్దిగా. కొంతమంది అహంకారం కొద్ది దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడు ఏమైతుంది, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నాకేమీ చేతకాని దాన్ని. ఈ విషయంలో కూడా నేనే చెప్పుకుంటున్నా మాస్టర్స్. సో నాకు జనరల్ గా ఒకసారి అంటే ప్రాపంచికంగా ఉండే లాజికల్ మైండ్ల గురించి ఏమన్నా 1-2 సార్లు చెప్తే అర్థం కావు. స్పిరిచువాలిటీలో అయితే నేను తొందరగా వెళ్ళగలుగుతాను కానీ, సో అందులో ఎంత డెప్త్ చెప్పినా మాక్సిమం వెళ్ళగలుగుతా. అలా కాకుండా ప్రాపంచికంలో చాలా మంది ఒక మాట అడిగితే ఆ మాటను దాటేయడానికి ఇంకో మాట మార్చేస్తారు. సో చాలా వరకు తప్పించుకుంటారు. నాకు అవన్నీ చేతకం, అడ్డంగా దొరికిపోతాను నేను, మొహమాటం ఏం లేదు. సో అలా నేను దొరికిపోయినప్పుడు నాకు బాధేస్తుంది అనమాట. బాధేసినప్పుడు అయ్యో నేను కూడా తప్పించుకోవడం వచ్చుంటే ఎంత బాగుండేది, సో నాకు అవన్నీ రాకే కదా ఇలా అయిపోయాను అని నన్ను నేను తక్కువ చేసుకొని సో నా శరీరాన్ని ప్రేమించేదాన్ని కాదు, నన్ను నేను ప్రేమించుకునేదాన్ని కాదు, అలా ఎప్పుడు నాకు నేనే తక్కువ భావంలో ఉండేదాన్ని. సో అది ఎప్పుడైతే ఈ భిన్నంగా ఆలోచించి బుక్ చదివిన తర్వాత ఆ భావాన్ని నేను వదిలేశానో ఆటోమేటిక్ గా అందరూ కూడా ఈరోజు చాలా మంది నన్ను అడిగారు అనమాట, భిన్నంగా ఆలోచించు పుస్తకానికి ఎందుకు నువ్వు వర్క్ చేస్తావు, భిన్నంగా ఆలోచించు అంటే పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ కోచ్ గా ఒక్కదాన్నే ఎందుకు పట్టుకున్నావు, పిరమిడ్ సొసైటీలో చాలా ఉన్నాయి కదా, సో అన్నిట్లో దూరొచ్చు కదా, అన్నిట్లో చెయ్యొచ్చు కదా అని. సో అన్నిట్లో దూరి అన్నిట్లో చేస్తే చివరికి ఏ దారి దొరక గోదావరిలో పోతా. అందుకే నేను ఏ గోదావరిలో పోదలుచుకోకుండా ఒకటే దారి. రమణ మహర్షి గారు ఏం చెప్పారు, కొండ మీద ధ్యానం చేయమని చెప్పారు, ఆయన ఒకటే దారి పట్టుకున్నాడు. ఆ తర్వాత వివేకానంద కూడా ఒకటే దారి పట్టుకున్నాడు. రాముడు కూడా అడవులకు వెళ్ళి ధ్యానం చేసి ఆయన ధర్మ మార్గాన్ని పట్టుకున్నాడు, ఒకటే దారిని పట్టుకున్నాడు. అలా నేను ఎందుకు చెయ్యకూడదు? చివరికి ఎవరు ఏం చేసినా సత్యం అనేది తెలిసినప్పుడు, సత్యం అనేది ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు? సో అన్నిట్లో ఏలు పెట్టి ఇదేనికి కాకుండా పోతాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకునే సబ్జెక్ట్ లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, సోషల్ 7 ఉంటాయి. సో మనం అన్ని సబ్జెక్టులలో దిట్టగా ఉండం. కొంతమంది మ్యాథ్స్ లో ఉంటారు, కొంతమంది ఫిజిక్స్ లో ఉంటారు, కొంతమంది న్యాచురల్ సైన్స్ లో ఉంటారు, సోషల్ లో ఉంటారు. ఎవరి ప్రయారిటీ కొద్దీ, వాళ్ళ శక్తి కొద్దీ, వాళ్ళ జ్ఞానం కొద్దీ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం బయటకు వచ్చేసరికి మాత్రం అందరూ మనల్ని గౌరవించాలి. అబ్బాబ్బాబ్బా సూపర్ ఉన్నారు మేడం మీరు, నిన్న మీరు అందరు చెప్పారు కదా, అద్భుతంగా చెప్పారు, సూపర్ చెప్పారు మేడం, ఆహా ఓహో అని బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి, నాకు నేనేం చేయడానికి వచ్చా ఇక్కడ? గౌరవాల్ని అడిగి పొందడానికి వచ్చానా, లేకపోతే గౌరవ మర్యాదల్ని పొందడానికి వచ్చానా? మేడం గారు అవకాశం ఇచ్చారు, మేడం మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకోమని వచ్చారు, సో దాన్ని పంచుకోవాలి, పని అయిపోయిందో వెళ్ళిపోవాలి. అయ్యో నేను ఇంత బాగా క్లాస్ చెప్పానే, ఈ మేడం ఏంటి ఏ రిజల్ట్ చెప్పలేదు, ఏ సంబంధము లేదా, సో అని నేను పరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడితే, నేను నేర్చుకున్న జ్ఞానానికి, నేను చెప్పిన సబ్జెక్ట్ కి, ఇప్పటిదాకా నేను పొందిన అనుభవానికి ఇంకా సంబంధం ఏంది, విలువేది, వాల్యూ ఏది? సో అలా కాకుండా మనల్ని మనం గౌరవించుకోవడం మొదలు పెడితే మనం చేసేటువంటి పనిలో కూడా, సో చాలా మంది ధ్యాన మహిళా చక్రంలో ఇప్పుడంటే సరే టాయిలెట్స్ కడిగే వాళ్ళు వేరే ఉన్నారులేండి, అప్పట్లో ఉమామేశ్వర్ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే టాయిలెట్స్ కడిగేవారంట. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పనిలో, సేవలో వాళ్ళకి కలిగే ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. టాయిలెట్స్ అనగానే అందరు ఆమె దూరం పరిగెడతారు, కానీ నేను వంట అంటే మాత్రం పరిగెడతా. అందరూ వంటలో చేయడానికి, లేదా వడ్డించడానికి, లేదా ఇంకేదో చేయడానికి భలే వస్తారు,
కానీ టాయిలెట్స్ క్లీన్ చేయమంటే మాత్రం చాలా తక్కువ మందే వస్తారు. సో నాకు తెలిసో తెలియకో నేను కూడా కొన్ని రోజుల టాయిలెట్స్ వర్క్ చేశానండి. అందుకే ప్రకృతి మహేష్ గారి దగ్గర ఇంత జ్ఞానం దగ్గర నేను నేర్చుకుంటున్నానేమో అని అనిపిస్తుంది. సో అలా మనకి మనం గౌరవించుకుంటూ మనపై మనం గౌరవం పెంచుకుంటూ ఉంటే మనకి ఎవరో గౌరవం ఇవ్వాల్సిన పని లేదండి. నువ్వు ఆల్రెడీ ఆ గౌరవ ప్రదంలో ఉండే ఉంటావు. సో చాలా మంది చూడండి, ఆయన చూడండి ఎంత సింప్లిసిటీగా ఉన్నారు, ఏం మాట్లాడరండి, మౌనంగా ఉంటారండి అని చాలా మంది చెప్తుంటారు. ఎందుకు చెప్తారు అది? వాళ్ళ మీద వాళ్ళకున్న గౌరవాన్ని సో ఎదుటి వాళ్ళకు కూడా పంచి ఆటోమేటిక్ గా మనకి అది రావడం జరుగుతుంది. అంతేగాని నాకు గౌరవం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి అడుక్కుంటే రాదండి గౌరవం. సో అలా మన గౌరవం మనం పెంచుకుంటూ ఉండాలి. ఆ పనిలో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. సో అది మాస్టర్స్. ఇంకొక లాస్ట్ ఈరోజు టాపిక్ లో నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట అసూయకు తావు లేదు. అసూయ ఉంది అంటే ఆత్మవిశ్వాసం లేదని అర్థం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట అసూయకు తావు లేదు. అసూయ ఉంది అంటే ఆత్మవిశ్వాసం లేదని అర్థం. సో ఈ అసూయ గురించి మనం బయట వాళ్ళ గురించి బయట వాళ్ళ దగ్గరికి ఎందుకులేండి కానీ మన కుటుంబంలోనే మాట్లాడదాం. సో మనకు ఇప్పుడు నాకే ఉన్నారండి, ఒక చెల్లి ఒక అన్న ఇద్దరు ఉన్నారు. సో ఎలా అంటే వాళ్ళ మీద ఉండాల్సింది మనకి ప్రేమ భావం. అంతేగాని రేపు మా నాన్నగారు సంపాదించే ఆస్తి అంతా మా అన్నకే పోతుంది, సో ఇప్పటి నుంచి ఎందుకబ్బా వీళ్ళకి ఇంత అంటే ప్రేమ చూపించడం ఎందుకు, వాళ్ళని చూసుకోవడం ఎందుకు, సో ఇలా అన్ని మనకు ఆలోచనలు వచ్చాయనుకో మన మీద మనకు ఆత్మవిశ్వాసం పోయి చివరికి మనం ఆనందాన్ని కోల్పోయి ఒక రోగిలాగా తయారవుతాం. అలా కాకుండా మనం ఎప్పుడైతే అసూయ రాగద్వేషాలన్నింటినీ వదిలేసి మనం ఎప్పుడైతే ఆనంద స్థితిలోకి అడుగు వేస్తామో వాళ్ళ హెల్త్ అప్పటికప్పుడైనా కానీ డబల్ ఇంక్రీజ్ అవుతుందండి ఖచ్చితంగా. సో ఇక్కడ మనము అసూయ ఎందుకు పడాలి? సో ఆస్తి కోసం పడాలా? ఓకే, ఇప్పుడు మీ అన్నయ్యకే కదా ఆస్తి ఇచ్చింది, మంచి విషయమే కదా. సో అలా కాకుండా ఏనాడు మాకు ఒక్క రూపాయి పెట్టింది లేదు, ఒక్కరిని చూసుకున్నది లేదు, ఒక్కరిని పంచుకున్నది లేదు, అట్లా మనం దూషిస్తూ ఉంటే సో తిరిగి రేపు మనం కూడా అదే యాడ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఒకరి దాంట్లో పోయి ఏలు పెట్టి దూషించడానికి మనకు హక్కు లేదు. నీకు చేతనైతే దానికి నువ్వు ఏమైనా చేయగలిగితే చేయాలి, కామ్గా ఉండాలి. అంతేగాని 24 గంటలు వాళ్ళు ఇట్లా చేశారు, నా తల్లిదండ్రులు అట్లా చేశారు, అదేంది ఇదేంది అని దూషించడం మొదలు పెడితే అది ఎంతకీ తెగదు మాస్టర్స్. సో దాంట్లో జ్ఞానం రాకపోగా డైలీ ఉన్న శక్తిని అంతా కోల్పోవాల్సి వస్తుంది. సో దయచేసి అందరూ కూడా ఈ అసూయ అనేటువంటి పదాన్ని వదిలేసి కంప్లీట్ గా పక్కన పెట్టేసి సో మనం ఏది చేయగలుగుతామో, ఎంతవరకు చేయగలుగుతామో, ఏమేం చేయగలుగుతామో సో ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మనపై మనకి ఆత్మవిశ్వాసం వచ్చి శ్రద్ధ వచ్చి మన మీద మనకు నమ్మకం కుదురుతుంది మాస్టర్స్. సో ఎప్పుడైతే మన మీద మనకు అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయో అప్పుడు ఏ అసూయకి ఏ విషయానికి కూడా ఎవరి శక్తులు ఎవరి ఏమి ఆడవు మాస్టర్స్. సో అలా మనకు తెలిసినటువంటి ఈ జ్ఞాన సాధనని అందరికీ పంచుకుందాం. సో అందరికీ పంచుదాం మాస్టర్స్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.